శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి ప్రత్యేకించి పురుషులకి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు వీరి స్వభావం, వీరి తత్వం, వీరి గుణం అనే విధాలుగా తెలుసుకొని వీరు ఏ విధంగా ప్రవర్తిస్తే మంచిదో తెలుసుకుందాం. వీరికి దైవగుణం ఎక్కువ ఉంటుంది, ఆధ్యాత్మికమైన చింతన ఎక్కువ ఉంటుంది అనమాట. సహజంగా కష్టం అనేది ఎంత ఉన్నా ఎందుకు కష్టపడుతున్నామనేది తెలియకుండానే కష్టపడిన దానికి ఫలితం రాకుండా కొన్ని సమస్యలు ఎదురైతూ ఉంటాయి. వృషభ రాశి వారికి చెప్పలేనన్ని బాధలున్నా, ఎంతైనా సరే మన అన్నవారు ఎవరైనా మోసం చేసినా గానీ ముందుకు అడుగు వేసి పక్కవాడికి సహాయం చేయాలనే స్వభావం ఎక్కువగా ఉంటుందన్నమాట వృషభ రాశి వారికి. అందుకే ఎద్దు స్వభావం ఎక్కువగా కూడా ఎంతైనా శ్రమించే స్వభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే విధంగా వీరికి అన్నిటిలో కూడా యోగదాయకం, జాలి, దయ, అభిమానం, ప్రేమ, ఆప్యాయత అన్ని కూడా బాగుంటాయన్నమాట. సహజంగా వీరి యొక్క జాతక పరంగా చూసుకుంటే గ్రహస్థితులన్నీ మంచి యోగంగా ఉంటే ఇప్పుడు చెప్పినవన్నీ జరుగుతాయి. ఒకవేళ గ్రహస్థితులు అనుకూలంగా లేకపోతే హింసాత్మకమైన ఆలోచనలు ఎక్కువ ఉండడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట వృషభ రాశి వారికి. అయితే జాతకాన్ని మనం పరిశీలిస్తే ఇప్పుడు ఏం తెలుస్తుంది? జన్మంలో చూసుకుంటే గురు ప్రభావం చేత, ద్వితీయంలో కుజుడు, అదే విధంగా వీరికి అత్యద్భుతమైన యోగాలు కలుగుతూ ఉన్నాయన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధించే అవకాశం ఉందన్నమాట. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. ఎప్పుడైతే పంచమంలో మరి కేతుగ్రహ సంచారం, ఈ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విధాలుగా కూడా తెలుసుకొని ప్రత్యేకించి వీరేం చేస్తే మంచిదో, ఏ గ్రహం బాగుందో చూసుకుందాం. మనకి మకరంలో బుధుడు ఉన్నాడు అనమాట. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం. నవమంలో బుధుడు, ప్రత్యేకించి దశమంలో శుక్రుడు, శని, ఏకాదశంలో రాహు. ఈ గ్రహాలు వీరి మీద ఏం తెలియజేస్తున్నాయి? వీరికి ప్రత్యేకించి చూసుకుంటే గనక అన్నిట్లో కూడా కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. కొన్నిట్లో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది, జాగ్రత్తలు పాటించాలి. ముందుగా గురు ప్రభావం, ఆధ్యాత్మికమైన దైవ చింతన, ఆధ్యాత్మికమైన శక్తి, భక్తి, జ్ఞానం, అదేవిధంగా పూజా సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కువగా ముందుండటం, ఇలాంటివన్నీ కూడా చాలా చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. జన్మంలో గురు ఉండటం వల్ల మంచి యోగదాయకంగా ఉంటుంది, చేసే పనిలో శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది, ఆధ్యాత్మికమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ద్వితీయంలో కుజుడు ఉండటం వల్ల కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, మౌనంగా ఉండాలి, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. అనవసరమైన వాటిల్లో ఎక్కడా కూడా గొడవలు పడకూడదు, వ్యతిరేకత ఉండకూడదు, అది కూడా కుటుంబ వ్యవహారాల్లోనే ఉండకూడదు అనమాట. మీరు చేసే పని మీ కుటుంబం మీదకి వచ్చే అవకాశం ఉంది, ఇది చాలా గమనించుకోండి. భయపెట్టడం కాదు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, కుజుడు రుణకారకుడు కాబట్టి, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేస్తూ ఉన్న, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న, పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులైతే కనుక చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏం జాగ్రత్త అంటే, ద్వితీయంలో కుజుడు ఉండటం వల్ల మధ్యవర్తులుగా పనిచేయదు. మధ్యవర్తులుగా అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. మీరు కనుక ఇప్పుడు మధ్యవర్తిగా ఉంటే కనుక అనవసరమైన దానిలో మధ్యవర్తిగా ఉండి సిగ్నేచర్ కానీ సంతకం ఎక్కడైనా చేస్తే కనుక మీకు అనవసరమైన ఇబ్బందులు కలిగి మీ కుటుంబం పరంగా అప్పులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంట్లో వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి, మంచి ఫలితం ఉంటుంది. అనవసరమైన దానిలో ఇరుక్కొని అనవసరమైన దానిలో అప్పులు పాలైపోయి కట్టలేక ఇబ్బందులు పడే అవకాశం వృషభ రాశి వారికి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండటం మంచిదన్నమాట. నవమ స్థానంలో బుధుడు, వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ అన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. వ్యాపార పరంగా మీకు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా మంచి యోగదాయకంగా ఉంది. నవమ స్థానంలో బుధుడు ఉండటం వల్ల వ్యాపార రంగంలో అత్యున్నతమైన స్థాయి లభిస్తుంది, ఉద్యోగ పరంగా ప్రమోషన్ లభిస్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళంతట వాళ్ళే వచ్చి మీకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. సహజంగా ఈ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోకూడదు. మీకు అంత పేరు ప్రఖ్యాతలు వస్తూ ఉన్నప్పుడు అనవసరమైన విషయాల్లో తలదూర్చి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి. ద్వితీయంలో కుజుడున్నాడు కాబట్టి. పంచమంలో కేతు ఉండటం వల్ల చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే చాలా మంచిదన్నమాట. పంచమంలో కేతు ఉండటం వల్ల సంతాన పరంగా కొడుతూ ఉంటుంది. మంచి సంతానం కలగాలన్నా, మంచి ఐశ్వర్యం రావాలన్నా, సంతానం మన మాట వినాలన్నా, చెప్పింది అర్థం చేసుకునే సంతానం రావాలన్నా పంచమ స్థానాన్ని చూడమంటారనమాట. నవమ స్థానం చూసుకుంటే భాగ్యస్థానం. భాగ్యస్థానంలో బుధుడు రావడం మీకు భాగ్యం కలుగుతుంది, మంచి యోగం కలుగుతుంది. కానీ కొన్ని సమస్యలకి పరిష్కారాలు కూడా ఉంటాయి. భయపడకుండా దానికి ఏం చేస్తే మంచిది అనేది ఆలోచించి ప్రణాళికతో చేస్తే మంచిదన్నమాట. దశమంలో శుక్ర శని కలయికతో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే అన్నిట్లో కూడా విజయం సాధిస్తుందన్నమాట. అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి, ధనపరంగా సమృద్ధిగా ఉంటుందన్నమాట. దశమంలో శుక్రశని కలయికతో ఉండటం వల్ల, శుక్రశని అనేది మిత్రత్వమే కాబట్టి అన్నిట్లో కూడా కర్మ సంబంధమైన
ఇబ్బందులు కలుగుతాయి. ఒకటి కర్మ సంబంధమైన ఖర్చు అవుతుంది, అన్నిట్లో కూడా మంచి జరుగుతుంది. అన్నిట్లో వ్యతిరేకత ఎప్పుడు ఎదురవుతుందంటే కుటుంబ వ్యవహారంలో మీరు గనక మీ ప్రయత్నాలన్నీ కుటుంబ వ్యవహారంలో గనక కలుపుకోకుండా మీ ఇష్టం ఉన్నట్టు గనక వ్యవహరిస్తే ఖచ్చితంగా కూడా మీకు వ్యతిరేకత ఖచ్చితంగా సూచిస్తుంది. ఇది ఒకటి జాగ్రత్తగా గమనించుకోండి. ఏకాదశంలో రాహు వల్ల స్థిరమైన ఆలోచన లేకపోవడం, స్థిరత్వం లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, శరీరం మీద అశ్రద్ధ పెట్టడం, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి అడుగు వేస్తే ఖచ్చితంగా కూడా అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు. మనకి సహజంగా జాతకంలో కొన్ని గ్రహాలు బాగాలేకపోతే, ఏ వ్యక్తికైనా సరే 3 గ్రహాలు బాగుంటే 3 గ్రహాలు బాగుండవు. అయితే మనకి ఏ గ్రహం బాగాలేదు, ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం ద్వారా మనం ఇన్ని విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, మనకి మాతృదోషమా, పితృదోషమా, స్త్రీ శాపమా, ఏ శాపం ఉంది మనకి, ఆ శాపానికి మనం ఏం చేసుకుంటే సరిపోతుంది. జన్మతః కొన్ని దోషాలు అనేది వస్తూ ఉంటాయన్నమాట. వీరికి శాప సంబంధమైంది, స్త్రీ సంబంధమైన శాపం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట. అందుకే వృషభ రాశి వారికి వివాహమైన తర్వాత కొద్దిగా దంపతుల మధ్య సఖ్యత ఉండదు. ఒకవేళ వీరికి ఉంది అంటే జాతకంలో శుక్రుడు బాగున్నాడని అర్థం. అంటే జాతకాన్ని మించిందే దైవ అనుగ్రహం, ఖచ్చితంగా అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ మన జాతకంలో సరైన గ్రహాలు లేకపోతే మనం చేసే అనుష్ఠానం మనల్ని కాపాడుతుంది, మనం చేసే దైవభక్తి మనల్ని కాపాడుతుంది. అసలు నేనేం దైవభక్తిగా పూజలు ఏమి చేయను అంటారు కొంతమంది, దాన ధర్మాలు చేస్తుంటారు. పక్కవాడికి సహాయం చేయాలి అనే స్వభావం ఉంటే చాలు, ఖచ్చితంగా కూడా ఆ భగవంతుడు మనల్ని కాపాడతాడనమాట. కాబట్టి అన్ని విధాలుగా కూడా అర్థం చేసుకొని జాతకంలో గనక మనకి ఏ గ్రహం బాలేదు, ఆ గ్రహానికి తగ్గట్టుగా మనం ఏం చేసుకుంటే మంచిదో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత ఆరాధన చేస్తే ఎటువంటి సమస్యలైనా సరే దానికి పరిష్కారం మీరే అవుతారనమాట. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనేక రకమైన యోగాలు కలుగుతున్నాయి. మంచి శుభవార్త వింటారు. తెలిసి కానీ తెలియక కానీ పొరపాట్లు చేయకండి. ఈ సమయంలో అంత మంచిది కాదనమాట. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ అన్నిట్లో కూడా ఒక వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని అంశాలు మీకు ఎవరు ఏ అభిప్రాయం మీకు తెలియజేస్తారో అవన్నిట్లో కూడా వ్యతిరేకత ఉంటుంది. కొంతమంది ప్రత్యేకించి ప్రణాళిక రచించి మిమ్మల్ని ఎలా అయినా సరే ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన అనేది ఈ 3 మాసాల్లో ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. అదేవిధంగా మీకు అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉండే అంశం మే, జూన్, జూలై ఈ 3 మాసాలు కూడా మంచి విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మీకు ఎవరు ఏంటి, ఏ పద్ధతి ఏంటి అనేవన్నీ కూడా తెలుస్తాయన్నమాట. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ యొక్క 12 మాసాల్లో కూడా 4 మాసాలుగా విభజిస్తే ఒక్కొక్క మాసంలో ఒక విచిత్రమైన సంఘటన ఏర్పడుతుంది. లాస్ట్ చూసుకుంటే కనుక 5 మాసాలు జూన్ నుంచి చూసుకుంటే 7, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 7 మాసాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా మీకు వచ్చే అవకాశాన్ని 1కి 10 సార్లుగా ఆలోచించి అడుగు వేస్తే అన్నిట్లో మీదే విజయం. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.